నేను మీకు ఇప్పుడు కొన్ని లైన్స్ చెప్తాను. వీటితో మ్యారీడ్ కపుల్స్ అందరూ రిలేట్ అవుతారు. ఆ లైన్స్ ఏంటంటే, నీకు మైండ్ ఉందా, అసలు కూరలు టమాటాలు ఇలాగే నా వేసేది, మా మమ్మీ అయితే ఇలా చెయ్యదు, మా మమ్మీ వండినట్టే నువ్వు వండితేనే నేను తింటాను. ఇలా హస్బెండ్ తమ వైఫ్ ని వాళ్ళ మదర్ తో కంపేర్ చేస్తుంటారు. ఆల్సో వైఫ్ కూడా వాళ్ళ హస్బెండ్ ని వాళ్ళ బ్రదర్స్ తో కంపేర్ చేస్తుంటారు. బట్ ఈ కంపారిజన్స్ వల్లే మీ రిలేషన్షిప్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత పార్ట్నర్స్ ఇద్దరు ఒక న్యూ లైఫ్ ని ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటే అంత మంచిది. పెళ్లి తర్వాత లైఫ్ చేంజ్ అవుతుంది. ఎస్, అందరికీ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన లైఫ్ నుంచి ఎన్నో మెమరీస్ ఉండొచ్చు. అమ్మ చేతి వంట అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ మీ చైల్డ్హుడ్ మెమరీస్ ని రిఫ్రెష్ చేస్తూ ఉండడం మీ పార్ట్నర్ డ్యూటీ ఎలా అవుతుంది? పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సేమ్ ఒకే టైం లో ఒక న్యూ లైఫ్ లో ఎంటర్ అవుతారు కదా. పార్ట్నర్స్ ఇద్దరి లైఫ్ లో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ ని ఇద్దరు యాక్సెప్ట్ చేయాల్సిందే. మరి చిన్న చిన్న వాటిపైన కూడా కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసినట్టు అవుతుంది. సెకండ్ థింగ్, పార్ట్నర్ తో రిక్వెస్ట్ కూడా చేయొద్దా మేడం అని అంటే, రిక్వెస్ట్ చేయాలి, కానీ ఒక కరెక్ట్ వేలో కరెక్ట్ పద్ధతిలో రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని మీరు కంపారిజన్స్ చేస్తూ టాంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కర్రీ ఈ విధంగా చేస్తేనే ఇష్టం, నెక్స్ట్ టైం నా కోసం ఇలా వండవా ప్లీజ్ అని కంపారిజన్ చేయకుండా రిక్వెస్ట్ చేసి చూడండి. అదే ఒక హస్బెండ్ తమ వైఫ్ ని వాళ్ళ మదర్ తో కంపేర్ చేస్తుంటే అత్త కూడలలో హేట్ పెరిగిపోతుంది. మరి వాళ్ళ మధ్య డిస్టెన్స్ వచ్చేస్తుంది కదా. సో ప్లీజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి అన్నెసెసరీ కంపారిజన్స్ వల్ల మీ రిలేషన్షిప్ ని పాడు చేసుకోకండి. హ్యాపీగా ఉండండి. ఇలాంటి మరిన్ని వండర్ఫుల్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి. ఎవరైతే చిన్న చిన్న వాటిపైన కూడా కపుల్స్ గొడవ పడతారు కదా, అలాంటి వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు. అందుకే మీరు వాళ్ళకి ఈ వీడియో చూపించి హెల్ప్ చేయండి.